వాడిని పట్టించడం వరకు ఓకే. ఆ ఇన్స్పెక్టర్ మీద కూడా ఒక్క కేసు ఉంచాలి. లేదంటే తండ్రి కొడుకులు ఇద్దరు కలిస్తే మనకు ప్రమాదం. అవును గురు, ఈయన కూడా పాపారాయుడు కొడుకేగా. ఏదన్నా బుర్ర పోయించి బొక్కలు పోయించి, లేదంటే ఇద్దరికి ఊరి చేయించి. అదంత తేలిక కాదు లేవా. ఏం అక్కర్లేదు. ఆ జైల్లో ఉన్నవాడు తప్పించరాకుండా చూచాలి. ఎవడా ఎవడా వాడు జైల్లోంచి తప్పించరాకుండా ఉంటే ఎవడాడు? ఆ పాపారాడేనయ్యా. వాడు జైల్లోంచి తప్పించరాకుండా ఉంటే చాలు. అయ్యో బాబు, మహాడు అన్న ఎక్కినంత తీపోయిన బాబు, ఇదే తంగైపోయింది. ఆడు జైలు నుంచి వచ్చాడా మొట్టమొదటి నిన్నేం చేస్తాడు? నీ పర్సనాలిటీ చేస్తే ఇతను ఏం చేస్తాడు? ఇతుంది పర్సనాలిటీ లేను. నేనే నన్ను పొడిచి తప్పేస్తాను. పొడవక్కర్లా, వాడు లోపల కాలు పెడితే చాలు నువ్వే గుండాకి వస్తావు. అయ్యో, ఇప్పుడు మొత్తానికి దిగిపోయింది బాబోయ్, మొత్తం దిగిపోయింది. గురువా, ఢిల్లీ వెళ్ళి 4 రోజులు అక్కడ మకాం పెట్టి అది గురిశిక్ష ఖాయం చేసుకురా గురువా. ఖర్చులు నేను ఎక్కుంటాను. గురిశిక్ష ఏం చక్కలేదు, వీడిని అరెస్టు చేయించక్కర్లేదు. దాన్ని ఏం చేయాలో ఈయన్ని ఏం చేయాలో, అసలు ఆ ఇద్దరిని ఏం చేయాలో నాకు